ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాట వింటే మీరు షాక్ అవుతారో లేక నాకు పిచ్చెక్కింది అనుకుంటారో నాకు తెలియదు. కానీ వెస్ట్ బెంగాల్ గడ్డ మీద మమతా బెనర్జీ సామ్రాజ్యం కూలిపోవడానికి కౌంట్ డౌన్ మొదలైంది. అది నిన్నే స్టార్ట్ అయ్యింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు జరుగుతున్న ఈ ఎలక్షన్స్ లో దీదీ చాప్టర్ క్లోజ్ అయ్యి బీజేపీ జెండా ఎగరబోతుంది. ఇది రాసి పెట్టుకోండి. అంతేకాదు సౌత్ పాలిటిక్స్ లో పెద్ద తోపు అనుకుంటున్న డిఎంకేకి తమిళనాడు జనం ఇప్పుడు గట్టిగా బుద్ధి చెప్పి ఎన్డీఏకి పట్టాభిషేకం చేయబోతున్నారు. అసలు ఎప్పుడైనా ఊహించారా? బెంగాల్లో జై శ్రీరామ్ అనే మాట ఒక సునామీ లాగా మారి మమతా కోటని తగలబెట్టేస్తుందని, ఇక స్టాలిన్ లాంటి లీడర్స్ కి ఇప్పుడు నిద్రలు పట్టకుండా చేసిన ఆ మోడీ వేవ్ సౌత్ లో ఎలా ఇంపాక్ట్ చేయబోతుందని ఎవ్వరు ఊహించుంటారు కదా. ఇప్పటిదాకా న్యూస్ లో చూసిన సర్వేస్, డిబేట్స్ అన్ని పక్కన పడేసేయండి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో జనం మైండ్ సెట్ ఇప్పుడు మొత్తం మారిపోయింది. పాలిటిక్స్ అంటే ఇప్పుడు జస్ట్ ఓట్ వేయడం కాదు, ఇది ఒక పెద్ద యుద్ధం. ఈ యుద్ధంలో ఎవరు గద్దె ఎక్కుతారు అనేది ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తా. బెంగాల్ గడ్డ మీద ఇప్పుడు మొదలైన ఈ కొత్త గాలి చూస్తుంటే ఒకటి మాత్రం పక్కా, అదే మమతా బెనర్జీ సామ్రాజ్యం కూలిపోవడానికి రెడీగా ఉంది అని. ఇన్నేళ్లుగా దీదీ అంటే బెంగాల్, బెంగాల్ అంటే దీదీ అన్నట్టు సాగింది. కానీ ఇప్పుడు జనం మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న గోండాయిజం. వేరే పార్టీకి ఓట్ వేయాలి అంటే భయం, ఏమైనా తప్పు జరిగింది అని అడిగితే అటాక్ చేయడం. నిన్న ఓట్ వేయడానికి ఎంతో మంది జనాల్ని అడ్డుకున్నారు ఈ టీఎంసీ గోండాస్. ఇంకా ప్రతి చిన్న విషయానికి లోకల్ టీఎంసీ లీడర్స్ దందాలు చేయడం వల్ల కామన్ పీపుల్ కి చిరాకు దొబ్బింది. ప్రతి స్కీమ్ లో కరప్షన్, ప్రతి పనిలో లంచం అడగడం వల్ల జనం విసిగిపోయారు. అక్కడ ముఖ్యంగా సందేశ్ ఖాళీ లాంటి ఇన్సిడెంట్స్ లో మన సిస్టర్స్ అండ్ మదర్స్ కి జరిగిన అన్యాయం బెంగాల్ జనం మర్చిపోలేకపోయారు. ఒక పక్క మేము ఆడవాళ్ళకి రక్షణ ఇస్తున్నామని చెప్పే గవర్నమెంట్, ఇంకో పక్క ఆ స్టేట్ లోనే ఆడవాళ్ళని భయపెడుతూ వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉంటే జనం చూస్తూ ఎలా ఊరుకుంటారు? అదే ఇప్పుడు ఓట్స్ రూపంలో బయటికి రాబోతుంది. ఇంకో సైడ్ చూస్తే బీజేపీకి ఇక్కడ ఫుల్ పాజిటివ్ వేవ్ ఉంది. దీనికి మెయిన్ రీజన్స్ నరేంద్ర మోడీ లీడర్షిప్, రియల్ డెవలప్మెంట్ అండ్ చివరి ఛాన్స్. వెస్ట్ బెంగాల్ ని కాపాడుకోవడానికి చివరి ఛాన్స్ అనే వేవ్ చాలా గట్టిగా వెళ్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్స్ ని బెంగాల్లో అప్లై చేయకుండా మమత ఆపేసి తన సొంత పేర్లు పెట్టుకోవడం జనం అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీమ్స్ వల్ల ఫ్రీగా ట్రీట్మెంట్ దొరుకుతోంది అంటే అది స్టేట్ లో వద్దు అని ఆపడం జనంకి గట్టిగా కాలేదు. నిజం చెప్పాలి అంటే బెంగాల్లో ఇప్పుడు హిందుత్వ ఫ్యాక్టర్ కంటే ఎక్కువగా పీస్ అండ్ ప్రోగ్రెస్ అంటే ప్రశాంతత అండ్ అభివృద్ధి కోసం జనం బీజేపీ వైపు వెళ్ళబోతున్నారు. ఇన్ని రోజులు భయంతో బ్రతికిన జనం ఇప్పుడు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవాలి అని డిసైడ్ అయ్యారు. బెంగాల్ పాలిటిక్స్ లో ఒక కొత్త చాప్టర్ మొదలవబోతుంది. అక్కడ ప్రశాంతంగా ఓట్ వేయడానికి ఆర్మీ కూడా దిగింది. అమిత్ షా అక్కడ 15 days నుంచి ఉంటున్నాడు. ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆదిత్యనాథ్ యోగిజీ గారు 20 రోడ్ షోస్ చేశారు. అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత్ బిస్వా గారు 5 రోడ్ షోస్, కంగనా రనౌత్ గారు రోడ్ షోస్ చేశారు. ఆఖరికి ఢిల్లీ సీఎం రేఖా గారు కూడా రోడ్ షోస్ చేశారు. ఇవన్నీ ఒకసారి పక్కన పెడితే అక్కడ లాస్ట్ ఇయర్ మెడికో రేప్ గురించి ఇండియా అంతా పాకింది. అక్కడ ఆమెకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆమె అమ్మ బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలిచింది. ఇది బీజేపీకి ఒక పెద్ద బలం. అండ్ ఆపోజిట్ గా ఎవరు నిల్చున్నారో తెలుసా? అవతల ఆ రేప్ చేసిన విక్టిమ్స్ ని కాపాడిన లాయర్. చూడండి టీఎంసీ ఎంతకు తెగిచ్చిందో. బెంగాల్లో మార్పు మొదలైంది. ఇప్పుడు అదే గాలి సౌత్ లో తమిళనాడు వైపు కూడా చాలా స్పీడ్ గా వస్తుంది. ఇన్ని రోజులు తమిళనాడు అంటే ద్రవిడియన్ పాలిటిక్స్, ఇక్కడ మాకు తప్ప ఎవరికి చోటు లేదు అని డిఎంకి చాలా కాన్ఫిడెంట్ గా ఉండేది. కానీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో సీన్ మొత్తం మారిపోయింది. స్టాలిన్ లీడర్షిప్ లో ఉన్న డిఎంకే గవర్నమెంట్ మీద జనాల్లో చాలా కోపం పెరిగిపోయింది. దీనికి మెయిన్ రీజన్ ఫ్యామిలీ పాలిటిక్స్ అండ్ కరప్షన్. డిఎంకే అంటే ఒక పెద్ద ఫ్యామిలీ పార్టీ అని, కేవలం వాళ్ళ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కి ఎలివేషన్ ఇవ్వడం కోసం మొత్తం సిస్టమ్ ని వాడుకుంటున్నారు అని తమిళ జనం విసిగిపోయారు. ప్రతి చిన్న ప్రాజెక్ట్ లో కరప్షన్, ఇంకా లోకల్ డిఎంకే లీడర్స్ చేసే ఆగడాల వల్ల కామన్ మ్యాన్ కి చాలా ఇబ్బంది కలుగుతోంది. ముఖ్యంగా సనాతన ధర్మం మీద డిఎంకే లీడర్స్ చేసిన కమెంట్స్ తమిళనాడులో ఉన్న భక్తులకి, కామన్ పీపుల్ కి చాలా కోపం తెప్పించారు. మేమేం చెప్పినా జనం వింటారు అనే ఆ ఆరోగెన్స్ ఇప్పుడు డిఎంకేకి పెద్ద దెబ్బ కొడుతుంది. ఇప్పుడు తమిళనాడులో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఏఐఏడిఎంకే అండ్ బీజేపీ కలిసి కొట్టేస్తున్న ఈ అలయన్స్ దెబ్బ. నరేంద్ర మోడీ ఇమేజ్ అండ్ అన్నమలై అగ్రెసివ్ క్యాంపైనింగ్ తోడవడం వల్ల
ఎన్డీఏ ఇప్పుడు ఒక అన్బీటబుల్ ఫోర్స్ లాగా మారింది. ఇంతకు ముందు బీజేపీ అంటే నార్త్ పార్టీ అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు బీజేపీ ప్రతి పల్లెకి వెళ్ళగలిగింది. ఇక సినిమాల నుంచి వచ్చిన తలపతి విజయ్ గురించి మాట్లాడుకుంటే, ఆయన టీవీకే పార్టీ పెట్టి సోలోగా కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ ఫామ్ చేసి అంత ఓట్ పర్సంటేజ్ అండ్ సీట్స్ కనిపించడం లేదు ఆయనకు వచ్చేటట్టు. సినిమా క్రేజ్ వేరు, పాలిటిక్స్ వేరు అని జనంకి తెలుసు. జనం ఇప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ చేసే మూడ్ లో లేరు. వాళ్ళకు కావాల్సింది స్ట్రాంగ్ లీడర్షిప్ అండ్ డెవలప్మెంట్. అది కేవలం ఎన్డీఏ వల్ల మాత్రమే పాసిబుల్ అని తమిళనాడు జనం ఫిక్స్ అయిపోయారు. ఈ ఫైట్ లో ఎన్డీఏ గెలుపు ఖాయం అని గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అక్కడ బీజేపీకి సీట్స్ లో అన్యాయం జరిగిన వాళ్ళందరూ ఒక మాట మీదే ఉన్నారు, అది డిఎంకేని గద్దె దింపడమే. ఇక్కడ అన్నమలై ఎంత ఫేమస్ మనకు తెలుసు. ఆయన్ని కాదని క్యాస్ట్ ఈక్వేషన్స్ చూసుకొని మరి వేరే వాళ్ళకి సీట్ ఇచ్చారు అక్కడ బీజేపీ వాళ్ళు. ఏఐడిఎంకే లీడర్ పళనిస్వామి ఈ క్యాంపెయిన్ లో ప్రతి ఊరు కవర్ చేశారు. అలాగే అన్నమలై ప్రతి మెయిన్ సిటీస్ కవర్ చేసి బీజేపీకి ఏఐడిఎంకేకి వెన్నుముక్కలా నిల్చున్నారు. ఒక్కటి మాత్రం నిజం, డిఎంకేలో ఎన్నో దారుణాలు జరిగాయి. అవి మనకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకి బాగా గుర్తున్నాయి. అక్కడ డిఎంకేలో చాలా పార్టీస్ ఉన్నాయి. కాంగ్రెస్ ఇంకా చాలా చిన్న చిన్న పార్టీస్ కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. వాళ్ళందరికీ కలిపి 60 సీట్స్ పైగా ఇచ్చారు. అలాగే మన ఏఐడిఎంకే బీజేపీ ఓట్స్ ని విజయ్ డ్రాగ్ చేస్తాడు అనుకున్నాం. కాకపోతే డిఎంకే స్టాలిన్ క్రిస్టియన్, విజయ్ కూడా క్రిస్టియన్. సో ఇద్దరు చర్చెస్ కి వెళ్ళడం మనం చూసాం. సో అక్కడ చాలా ఓట్స్ అటు ఇటు వస్తాయి. ఇక్కడే ఏఐడిఎంకే మరియు బీజేపీ జత కలిసిన ఎన్డీఏ గెలవడం ఖాయమని తెలుస్తోంది. పైగా అక్కడ విజయ్ క్యాంపెయిన్ సరిగ్గా చేయలేదు. ఇవాళ ఇక్కడ రోడ్ షో పెడతామని చెప్పి అరగంటలో స్టార్ట్ అవుతుందనగా క్యాన్సిల్ అవడం. డిఎంకే లీడర్స్ కూడా సేమ్ క్యాంపెయినింగ్ మెయిన్ సిటీస్ లో చేశారు, పల్లె పల్లెకు వెళ్ళలేదు. అదే ఏఐడిఎంకే మరియు బీజేపీకి స్ట్రాంగ్ హోల్డ్. వాళ్ళు ప్రతి పల్లెకి వెళ్ళారు. సో చూశారు కదా, వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు ఈ రెండు స్టేట్స్ ఇప్పుడు జరుగుతున్న ఈ పాలిటిక్స్ ఎత్తుకువేక్ చూస్తుంటే ఇండియా మ్యాప్ మీద ఈక్వేషన్స్ మొత్తం మారిపోతున్నాయని చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఇంకా లాస్ట్ అస్సాం అంటే హిమంత్ బిస్వా అంటే అస్సాం. అక్కడ ముద్దుగా ఆయన్ని మామా అని పిలుచుకుంటారు. అక్కడ నేను స్పెషల్ గా చెప్పాల్సిన పనే లేదు. వన్ సైడెడ్ గా బీజేపీ గెలవబోతోంది, వన్ సైడెడ్ గా. కావాలంటే రిజల్ట్స్ రోజు ఈ వీడియో కింద కమెంట్స్ పెట్టండి కావాలంటే. అక్కడ బీజేపీ గెలవడం ఖాయం. కాంగ్రెస్ కి చిన్న ఛాన్స్ కూడా లేదు. అక్కడ కాంగ్రెస్ అద్దుకోవడం గ్యారంటీ ఈసారి. నెక్స్ట్ టైం అది కూడా రావు ఆ సీట్స్. బెంగాల్లో మమత కుప్పకూలిపోవడం, తమిళనాడులో డిఎంకేకి జనం గట్టిగా బుద్ధి చెప్పి ఎన్డీఏకి ఛాన్స్ ఇవ్వడం, అస్సాంలో మళ్ళీ బీజేపీకి ఛాన్స్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తే జనం ఇప్పుడు పాత పాలిటిక్స్ కంటే డెవలప్మెంట్ అండ్ ఫాస్ట్ రిజల్ట్స్ నే కోరుకుంటున్నారు అని మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ రిజల్ట్స్ వచ్చాక మీకు తెలుస్తుంది గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉండబోతుందో అని. సో అందరూ జాగ్రత్తగా హెల్దీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. భారత్ మాతాకి జై.